తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. ఎవడును నీ యవ్వనమును తృణీకరింపనీయక మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, ఆత్మలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఈ మాటలు అపోస్తలుడైన పౌలు తన ప్రియ శిష్యుడు లేదా తన ప్రియకుమారుడైన తిమోతికి రాస్తున్నాడు. పౌలు గారు తిమోతిని ఎఫెసీ సంఘానికి కాపరిగా నియమించిన తర్వాత ఆయన ఈ మాటలు రాస్తున్నారు. ఇది కేవలం వయస్సు గురించి మాత్రమే కాదు, ప్రతి విశ్వాసి జీవితం గురించి చెబుతుంది. మనం చెప్పే మాటలు, చేసే పనులు, చూపే ప్రేమ, కలిగిన విశ్వాసం, పాటించే పవిత్రత, ఇవన్నీ కూడా ఇతరులకు క్రీస్తును చూపించే సాక్ష్యంగా ఉండాలి. మన జీవితం దేవుని వాక్యానికి అనుగుణంగా ఉంటే మన కుటుంబం, సంఘం, సమాజం మన ద్వారా దేవుని మహిమ చూస్తాయి. మన మాటలు మాత్రమే కాదు, మన ప్రవర్తన కూడా సువార్తను ప్రకటించాలి. ప్రతిరోజు క్రీస్తు స్వభావాన్ని ప్రతిబింబిస్తూ జీవించేందుకు ప్రయత్నిద్దాం. ప్రియ పరలోకపు తండ్రి, మా జీవితాలను మీకు ఇష్టమైన రీతిలో మేము జీవించడానికి సహాయం చేయండి. మా మాటల్లో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో మరియు పవిత్రతలో ఇతరులకు మాదిరిగా ఉండే కృపను మాకు దయచేయమని మా ప్రభును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బాగా ప్రేమించి భద్రపరచునుగాక.